కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు తగ్గించి వేడి నీళ్ళు పెట్టేస్తారమ్మా. దాంట్లో తలుపు చేసుకుంటుంది బట్టతోటి. అందుకని ఆ వేడి నీళ్ళు మాత్రం స్టవ్ మీద పెట్టించానండి. సరే వేసుకుంటుంది పద్మా తెలుస్తుంది నీకు. అందుకని నేను పంపించిన తప్పదు మరి మాట. అల్లుడికి అంత ఉద్యోగం చేస్తే బతకలేని స్థితిలో లేరండి ఆడపిల్లలు కూడాను. అందుకని ఒక్కొక్కగా అందులో చచ్చిపోయింది. మిగతా ఆడపిల్లల సంగతి కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు ఫోన్ చేయాలమ్మా తప్పనిసరిగా. లేకపోతే రేపు పొద్దున్న చేయించడానికి మాత్రమే ఇంకోనండి. ఫోన్ తెచ్చేస్తుంది, అబ్బాయి తెచ్చేసింది, కొనేసింది. అందుకని ట్యాబ్ ఉంది పద్మ ఒక్కటి. అందుకని కనీసం 2 రోజులన్నా బతుకుంటుంది ఆవిడ అని ముట్టుకున్నారమ్మా. బీరువా ముట్టుకున్నారమ్మా. అది కొత్త బీరువా కొంటున్నారు కదా, కొత్త మంచం కూడా కొంటున్నామమ్మా. ఇప్పుడు వెళ్తే ఉంటాయమ్మా మిషన్ అట్లాంటివి. అందుకని వెళ్ళడానికి కూడా ఒక్కొక్క తడిబట్టతో ఒళ్ళు కూడా తుడిచేసి తల కూడా తుడిచేసుకుని ఆరే తెచ్చుకొని సందేహిస్తున్నారండి ఆయన. అందుకని రేపు తప్పకుండా చేయాల్సింది కూడా చేసేసారు ఆయన. ఎందుకంటే వచ్చే జన్మలో జన్మ ఉండదు కదా ఇంకా, అప్పుడు అందుకని రావచ్చు కదా. ఆయన లారీకి పెట్టారు కాబట్టి ఇప్పుడు వెళ్ళక తప్పదమ్మా, ఒళ్ళు తుడుచుకోక తప్పదు. అంత జ్వరం వచ్చింది ఆయనకి. ఆ మంటలు భరించలేకుండా ఉన్నాడు ఆయన. ఆ మాత్రలు వేసుకోవడానికి మంచినీళ్ళు కూడా తాగలేకుండా ఉన్నాడు ఆయన. ఆ స్థితిలో ఉన్నాయని బాధపెట్టడం ఎందుకు మనం అని చెప్పడం ఎందుకని ఒక ఫోన్ కూడా తెప్పించానంటమ్మా. ఆ ఫోన్ కూడా ఇచ్చేసి కొత్త ఫోన్ వాడుకోవడానికి పచ్చ రంగు ఆయనకి చాలా ఇష్టము. ఆ పచ్చ రంగు ఫోన్ కొనేసిందమ్మా ఆవిడ అని చెప్పి అందుకని నేను స్నానం చేయనీయకుండా పొడి తుడుచుకోవడం అని చెప్పమని చెప్పారు. అది కూడా చెప్పేశారు, పొద్దునే చెప్పేశారు, రోజాతో చెప్పించారు. ఎంత క్రూరత్వం చెప్పు. అందుకని తలుపు కూడా తీసి ఉంచారు. ఆ తలుపు మాత్రం వేసి తీరాలమ్మా, లేకపోతే అంత నష్టం జరుగుతుంది. పద్మ చచ్చిపోతుంది నాకు. పద్మ చేత ఇంకొక బంగారం తొడుగు అవసరం వచ్చింది అని టీవీ కూడా పెట్టించేసారు. కొత్త టీవీ కూడా తెస్తుంది. దీనికన్నా పెద్ద టీవీ గోడకు పట్టదు. అందుకని ఆ గోడకు మాత్రం కొట్టించద్దండి, ఆ సామాన్లు తీసేసేయండి. పైది కూడా పడుతుంది ఫోను ఈ టీవీ. అందుకని ఇది తప్పకుండా పంపించాలండి ఆడబట్టాలి. అందుకని పిలిపించాలి ఈ పూట దాన్ని. అందుకని ఒప్పుకున్నారమ్మా. లేకపోతే రేపు వెళ్ళాలని చెప్పేయాలని సరి నేను చెప్పేది ఎన్ని చెప్తుంది. తలుపులో వేసేసేడతావు వెళ్తే కనుక ఆయన భయపడి పంపిస్తే కనుక రేపు పొద్దునే పోయి ఆయన భక్తగా ఉంటుంది. ఇట్లనే స్ట్రాంగ్ 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 దుర్గమ్మ స్ట్రాంగ్. దూరం ఆలోచించి ఆయన చేశారంటే ఆయనకి ఎప్పుడు చెప్పాలి? నిన్న చెప్పాలి. నేను రాత్రి బాయ్ చెప్పు. బాయ్. అది చూస్తే కూడా వచ్చే నష్టమే లేదు వాళ్ళకి, నీకు వచ్చే నష్టం. బాయ్ బాయ్ చెప్పు. ఎవరికి వచ్చేసింది అది కూడా ఇష్టం లేదు. తల కూడా చేంజ్ చేస్తారు రేపు పొద్దున. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్.